ఏంట్రా వచ్చావా? గోడ కొట్టిన మేకుల, చెట్టు కతుక్కున్న బంకల, భూమి కతుక్కునేలా నిలబడ్డావేంట్రా? మాట్లాడు. నాకు అసలే బీపీ షుగర్ వచ్చి తెచ్చాయి. నీ గురించి మరో 2 టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవాలి. నిన్ను చూస్తుంటే అక్కడ ఏదో ఘనకార్యం చేసి వచ్చినావా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పితావు. నాన్నారండి చేసింది అదైతే మీరు నన్ను తిడతారేటండి. తిట్టాల పోయారా కుక్క. నీతో పాటు సినిమాకి వచ్చింది నా కోడలు ఎక్కడా? ఎక్కడా ఎక్కడా చెప్పరా? చెప్పు. నాన్నారండి మరి సినిమాకి వెళ్ళాం కదండి. సినిమాకి వెళ్ళాం, సడన్గా సినిమాలో ఫైటింగ్ సీన్ వచ్చిందండి. ఫైటింగ్ సీన్ ప్రేక్షకులు అందరూ ఫైటింగ్ సీన్ చూడటం అనేసి వెనక్కి తిరిగి వస్తున్నారండి. నేను పక్కన తిరిగి వస్తే ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగిందో చెప్పు. మీ కోడల పిల్ల బట్టలు తీసి ఎగిరేస్తుందండి బాబు. అదే నాకేం చేయాలో తెలియక పరిగెట్టుకుని వచ్చేసానండి. వస్తావురా? వస్తావు. ఎందుకు రావు? ఇంతకు ముందైనా నీకు చెప్పాను కదా, కోడల పిల్లని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కూడా ఒక స్పేర్ చీర పట్టుకెళ్ళమని చెప్పానా? శారీ పట్టుకెళ్ళావా లేదా? ఏం చేసావు నువ్వు అక్కడ? రే, అమ్మాయి నాన్నగారు పెళ్లికి ముందే మనకేం చెప్పారు? అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఒక చీర పట్టుకెళ్ళమని చెప్పారా లేదా? మరి ఏం చేసావు నువ్వు? మర్చిపోయిన నాన్నగారు. మర్చిపోతావురా? నువ్వు మర్చిపోతావు. తిండి మాత్రం శుభ్రంగా డజన్ ఇడ్లీలు, డజన్ పూరీలు, డజన్ మినపట్లు తింటావు. కానీ ఇగో ఇది పెంచావు. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేసావు? మర్చిపోతావు. నా పరువు అంతా గంగలో కలిపేసావురా నువ్వు అసలు. కొత్త పెంచావు అంతే. మీరు కొలత కొట్టరు కానీ కారం కానీ మీరు కరిస్తే కుక్కలా ఉంటుందండి. వస్తే కోడలు పిలుతావరా, లేకపోతే రావద్దు అసలు. నా కడుపుని చెడపుట్టవరా, నా పరువు ప్రతిష్ట మడిచి మురుక్కారవరా తోసావు. ఛీ! ఏంట్రా వచ్చావా? గోడ కొట్టిన మేకుల, చెట్టు కతుక్కున్న బంకల, భూమి కతుక్కునేలా నిలబడ్డావేంట్రా? మాట్లాడు. నాకు అసలే బీపీ షుగర్ వచ్చి తెచ్చాయి. నీ గురించి మరో 2 టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవాలి. నిన్ను చూస్తుంటే అక్కడ ఏదో ఘనకార్యం చేసి వచ్చినావా అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పితావు. నాన్నారండి చేసింది అదైతే మీరు నన్ను తిడతారేటండి.